వి ఆల్ వెయిట్ ఫర్ ద మూమెంట్ టు షో అప్. మనందరం మన లైఫ్లో నేనేంటో చూపించాలి, అలాంటి మూమెంట్ రావాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం. చాలా మందికి ఆ మూమెంట్ చాలా త్వరగా వచ్చింది, కానీ కొంతమందికి మాత్రం చాలా ఇయర్స్ టైం పట్టుద్ది. ఆ టైం పట్టే జర్నీలో వాళ్ళు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ చాలా దారుణంగా ఉంటాయి. ఆ జర్నీలో వాళ్ళు చాలా కోల్పోతారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ని కోల్పోతారు, వాళ్ళ విల్ పవర్ని కోల్పోతారు, వాళ్ళ స్పీకింగ్ ఎబిలిటీని కోల్పోతారు. ఎందుకు అంటే వాళ్ళ పాయింట్లో నా వల్ల ఏం అవ్వదు, ఇంక నేను ఇలానే ఉండిపోతాను అని చెప్పి వాళ్ళని వాళ్ళే డిసెంకరేజ్ కూడా చేసేసుకుంటారు. ఇవన్నీ దేనివల్ల వస్తాయంటే కొన్ని సిచ్యువేషన్స్ లో మనం మన మీద ఉన్న కాన్ఫిడెన్స్ కన్నా నువ్వు ఖచ్చితంగా చేయగలవు అని చెప్పే ఒక మోరల్ సపోర్ట్ కోరుకుంటాం. ఆ మోరల్ సపోర్ట్ రానప్పుడు ఖచ్చితంగా ఒక ఇండివిజువల్ ఎప్పుడూ కూడా లోగానే ఫీల్ అవుతాడు. ఆ మోరల్ సపోర్ట్ ఎవరైనా ఇవ్వచ్చు, అది ఫ్రెండ్స్ అయినా ఇవ్వచ్చు, ఫ్యామిలీ అయినా ఇవ్వచ్చు, లవ్డ్ వన్స్ అయినా ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు. కానీ ఆ మోరల్ సపోర్ట్ లేకపోతే వాడు నిజంగా చేసే అబిలిటీ ఉన్నా కూడా వాడు ఆ పని చేయలేకపోవచ్చు. వాట్ ఐ బిలీవ్ ఈజ్ సమ్ టైమ్స్ మోరల్ సపోర్ట్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ సమ్మన్ సక్సెస్. మోరల్ సపోర్ట్ అంటే మోటివేషన్ కొటేషన్స్ లేకపోతే ఇంకేదైనా హార్డ్ హిట్టింగ్ స్పీచెస్ కాదు. మోరల్ సపోర్ట్ ఈస్ జస్ట్ లైక్ గివింగ్ అష్యూరెన్స్ దట్ హీ కెన్ డూ ఎనీథింగ్ ఆర్ షీ కెన్ డూ ఎనీథింగ్. వాళ్ళు ఏదైనా చేయగలరు అని చెప్పి ఒక నమ్మకాన్ని వాళ్ళకే మనం ఇవ్వాలి. సో అలా ఇచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే అనుకున్నారో దానికైతే వాళ్ళు రీచ్ అవుతారు. వెంటనే రీచ్ అవ్వకపోవచ్చు, కానీ ఖచ్చితంగా వాళ్ళు అయితే రీచ్ అవుతారు. అండ్ మనం ఏంటో చూపించాలి అనే పాత్రలో వాళ్ళు చాలా మంది దగ్గర నుంచి చాలా క్వశ్చన్స్ అయితే వింటారు. ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఒక పాయింట్ లో మనం ఎక్కడికి వెళ్ళకూడదేమో, లేకపోతే మనం ఎవరితో ఏం మాట్లాడకూడదేమో, ఎందుకంటే ఎవరితో మాట్లాడితే వాళ్ళు వచ్చి మనల్ని ఏం అడుగుతారో అనే టెన్షన్ మన మైండ్ లో ఎక్కువ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఇందాక నేను చెప్పిన సో కాల్ మోరల్ సపోర్ట్ వాళ్ళు కోరుకుంటారు. ఈ పాడ్కాస్ట్ నుంచి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే వీలైతే పీపుల్ ఎవరైతే లోగా ఉన్నారో, లేకపోతే పీపుల్ ఎవరైతే ఫెయిల్ అవుతున్నారో, ఎవరైతే పీపుల్ ఏదో చేద్దాం అనుకుని ఎక్కువగా డిసప్పాయింట్మెంట్స్ ఎదుర్కొంటున్నారో వాళ్ళందరికీ సజెషన్స్ ఇవ్వటం మానేసి బెటర్ గివ్ దెమ్ సమ్ మోరల్ సపోర్ట్. సో ఆ మోరల్ సపోర్ట్ ఉంటే వాళ్ళు ఆ పాజిటివ్ ఇంపాక్ట్ వాళ్ళు వాళ్ళ గోల్ ని చేరుకుంటారు. సో థ్యాంక్ యూ.